ఒసేయ్, నీ మొహం బాగా కాలిందా? ఇన్నాళ్ళు నీ అందమైన మొహాన్ని పరాయి మగాడు ఎక్కపడి చూస్తుంటే నాకు ఇలాగే కానిందే. అయస్కాంతంలా నువ్వు పరాయి మగాళ్ళని ఆకర్షిస్తూ ఉంటే నా గుండె అగ్ని పర్వతంలా రగిలిపోయిందే. అందుకే ఏదో ప్రతీకారం తీర్చుకున్నాను. ఇక ఏ మగాడో నిన్ను కన్నెత్తి కూడా చూడడు. నిన్ను చూస్తేనే చుగుప్సతో అసహ్యించుకుని వెళ్ళిపోతాడు. రాహుల్ గారు, ఎందుకు సార్ అంత కష్టపడతారు? నొప్పి తగ్గే వరకు మా ఇంట్లో ఉండి తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు కదా. వద్దండి, సోనీకి సిరికి పడదు కదా. మళ్ళీ నా వల్ల మీ ఇంట్లో గొడవలు వస్తాయి. గొడవ నాకు సోనీకేనండి, మీకు నాకు కాదు. మీరు మా మాయకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్ అయినట్టే. పైగా నా తొందరపాటు వల్లే మీకు దెబ్బలు తగిలాయి. మీరు మాయ కోసం వచ్చారని తెలియక సోనీ కోసం వచ్చారేమో అని అపార్థం చేసుకుని నేను కొట్టాను, అందరితోనూ కొట్టించాను. సారీ. ఇట్స్ ఓకే. మీరు నన్ను నిజంగానే క్షమిస్తే లోపలికి రండి. నేను రావటం హరికి అంకుల్కి ఇష్టం ఉండదు. పైగా సోనీ కూడా బాగా మారిపోయింది. తను అలా బిహేవ్ చేస్తుందని అనుకోలేదు. మిమ్మల్ని వెనకేసుకు రావడం మాని మీపై చేయి చేసుకుంది. అలాంటి దాన్ని అస్సలు నమ్మకూడదండి. నాకు ఇప్పుడే అర్థమైందండి, సోనీని నమ్మకూడదు.